శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషే మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 21వ తేదీ నుండి జూలై 27వ తేదీ వరకు తులారాశి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ వారంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి సమయం అనేది ఉండబోతూ ఉంది. పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు. మీకు ప్రమోషన్స్ వస్తాయి. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ప్రశంసలు, గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి స్థలం మార్పు అనేది సూచిస్తుంది. ఆర్థికంగా మీరు అభివృద్ధి చూస్తారు. చక్కగా మెరుగుపరుచుకునే సమయం ఉంటుంది. ఇక మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఆదాయాన్ని చూస్తారు. ఇక ఎందులో అయితే మీరు పెట్టుబడులు పెట్టారో అందులో మీరు ఊహించని దానికంటే మీకు ఎక్కువగా లాభాలు వస్తాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో కూడా అద్భుతవంతమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. కానీ మీరు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదైనా తప్పుడు సమాచారం ఉండవచ్చు. కాబట్టి 1-2 సార్లు పూర్తి పరిశీలించిన తర్వాతనే అగ్రిమెంట్లు జరపండి, సంతకాలు పెట్టండి. లేదంటే మీకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన సమయం. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే ఉంటారో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. వారితో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటారు. మీ పిల్లల నుంచి అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు, సహకారం లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక వ్యాపారులకు మంచి లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది మీకు అనుకూలమైన సమయం. ఇక వ్యాపారంలో అత్యంత మెరుగైన డెవలప్మెంట్ని చూస్తారు. మీరు చేసేటటువంటి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక విద్యార్థులకు వారు కోరుకున్న విద్యా సంస్థలలో ప్రవేశాలు పొందడంతో వారి చదువులకు ఇది అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా వారి ప్రవేశానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇక పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో ప్రేమపూర్వకమైన సఖ్యత పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో విశేషంగా వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన వరంగా మారుతుంది. ఎవరైతే ఇంటి నిర్మాణం చేయదలిచిన వారికి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఉన్నాయి. ఇక కళారంగంలో ఉన్నవారికి మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. ఇక ఈ రాశి వారు ఎవరైతే రుణాల కోసం ప్రయత్నాలు చేసేవారు ఉంటారో వారి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక అదే విధంగా మీరు డబ్బులను ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే గనుక అప్పుగా మీరు డబ్బులను ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఎవరైనా డబ్బులు తిరిగి ఇచ్చేవారు ఉంటే గనుక వారు కూడా మీకు డబ్బులను ఇచ్చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పరిచయాలు కలుగుతాయి. అలా పరిచయం కలిగిన వ్యక్తుల ద్వారా మీకు ప్రభుత్వ పరంగా పనులు అనేవి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో
వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరికైతే వివాహం కాని వారికి, ఈ రాశి వారికి వివాహం జరిగే అవకాశం కనబడుతోంది. అంటే వివాహ సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో వీరు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, బదిలీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల సహాయం కలుగుతుంది. వీరికి తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో వారికి కొత్త అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగం చేసేటటువంటి సంస్థలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇక మీ జీవిత భాగస్వామి గనుక వృత్తి ఉద్యోగంలో ఉంటే గనుక ఆమె చక్కటి ఎదుగుదల చూస్తారు. వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకు విమర్శలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. మీరు చేసే వ్యాపారంలో కొన్ని అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అలాగే మీరు చేసే వ్యాపారాన్ని మీ యొక్క సొంత తెలివితేటలతో, మీ యొక్క కృషితో అభివృద్ధి చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొద్దిగా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి వారి టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులకు వ్యవసాయం చేసేవారికి ముఖ్యంగా శుభయోగాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి లాభాలు కనిపిస్తున్నాయి. ఇక వీధి వ్యాపారాలు చేసుకునే వారికి, ఫుట్పాత్ వ్యాపారులకు, తోపుడు బండ్ల వాళ్లకు అధిక లాభాలు చూస్తారు. అంటే ఈ సమయంలో మీకు మంచి సేల్స్ పెరుగుతాయి. ఇక మీ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహనతో మీ సంసారంలో ముందుకు వెళతారు. మీరు సంతానంపై కూడా చక్కటి శ్రద్ధ చూపుతారు. గృహోపకరణ వస్తువులు, బంగారం వంటి వస్తువులను కొనుక్కుంటారు. ఒక్కొక్కసారి అనవసరంగా టెన్షన్లకు గురి అవుతూ ఉంటారు. అది మీకు మంచిది కాదు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే, ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి. ఉదయాన్నే పూజ చేసుకోండి. అదేవిధంగా వీలైతే శని భగవానుడికి ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులను సమర్పించి తైలంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా శనిగ్రహ దోషం ఉంటే తొలగిపోతుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్